జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి గారి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వస్తూ ఉన్నాము. 2 సెట్ల నామినేషన్ అయిపోయింది. మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లురవి గారు, వాళ్ళందరూ కూడా నామినేషన్ దఖలుపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా ముఖ్య నాయకులతోటి ఇంకో 2 సెట్ల నామినేషన్ ఇస్తున్నారు. ఈరోజు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ తెగిపోయింది. అందుకే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరం అయిపోయారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టుతూ ఉన్నారు. కొంతమంది వచ్చిండ్రు, రాబోతూ ఉన్నారు. చెబితే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఆ కుటుంబ పాలనలో వాళ్ళ పదఘటనల కింద నలిగిపోయి విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు. చాలామంది ఎంపీకి కూడా గీవులాడుకోవాల్సి వస్తుంది. కేసీఆర్, కేటీఆర్ అందరినీ అయ్యా ఎంపీకి పోటీ చేయ, మా పరువు పోతుంది, అయ్యా ఎంపీకి పోటీ చేయని అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం గ్రామాల్లో పనులు చేసుకోవాలి, ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకునే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు? వాళ్లకు గౌరవం ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యే దగ్గర గౌరవం లేదు, మంత్రుల దగ్గర గౌరవం లేదు. కనీసం వాళ్ళ ఊర్లో రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామంటే వాళ్ళ గోస విన్న నాదుడు లేడు ఇన్ని రోజులు. కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేనిది వాళ్ళ ఎన్నుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్యం మళ్ళా పరిడవిల్లుతూ ఉంది, స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చిర్రు, ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మన్నె జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందబోతూ ఉన్నారు. అంతెందుకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు పార్టీ మారితే మమ్మల్ని తీసుకుంటారా అనే స్థాయికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి మీరు దోచుకొని తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. అది తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా కేటీఆర్ లాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీలో గెలుపొంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అసహ్యించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని. మాకొద్దు ఈ తెలంగాణలో ఈ కుటుంబం వద్దు, ఈ కార్ఖానా వద్దు, వాళ్ళ దోపిడీ వద్దు, వాళ్ళ కింద మేము పనిచేయలేము అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు.